హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సౌత్ ఇండియాలోనే టాలెస్ట్ బిల్డింగ్ దగ్గర ఉన్నాం. G+59 ఫ్లోర్స్, టోటల్గా 60 ఫ్లోర్స్ తోటి అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేస్తున్న రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఇది. దీని కాన్ఫిగరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, దీని విశేషాలు ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మోడల్ హౌస్ కూడా రెడీగా ఉంది. ఆ మోడల్ హౌస్ని కూడా చూద్దాం, ఆ కాన్ఫిగరేషన్స్ తెలుసుకుందాం. దీంతో పాటుగానే ఈ ప్రాపర్టీ విశేషాలన్నింటినీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ ఎంటర్ ఇంటూ ద సాస్ క్రౌన్. లిఫ్ట్లో నుంచి బయటకు రాగానే ఇది లాబీ ఉంటుంది. సో మొత్తం ఫ్లోర్ హైట్ 13 ఫీట్ ఉంటుంది. మెయిన్ డోర్ 10 ఫీట్, లోపల ఇంటర్నల్ డోర్స్ అన్నీ కూడా 8 ఫీట్ ఉంటాయి. ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాటే కాబట్టి ఈ లాబీ మొత్తం కూడా ఆ ప్రాపర్టీ కిందకే ఉంటుందన్నమాట. అండ్ మోడల్ ఫ్లాట్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు అని బయట టాక్ ఉంది. ఏ విధంగా సర్ప్రైజ్ చేస్తుందని నేను కూడా ఎక్సైటింగ్గా ఉన్నాను. వావ్, ఇది ఇంట్లోకి వచ్చిన తర్వాత మెయిన్ లివింగ్ ఏరియా. ఇది లాబీ అని కూడా అంటారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ 13 ఫీట్ హైట్ తోటి రూమ్ ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు నార్త్, ఇటువైపు సౌత్, క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి లైట్ కానీ అలాగే గాలి కానీ చాలా ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఓపెన్గా ఉంటుంది. ప్రైవసీకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే అటువైపు కానీ ఇటువైపు కానీ వేరే ప్రాపర్టీస్ కానీ వీళ్ళ ప్రాపర్టీ కానీ ఉండదు. నార్త్ సైడ్ మనకు బ్రహ్మాండమైన వ్యూ, దాంతోపాటుగానే రెండు వైపులా డెక్ కూడా ఉంటుంది. సో ఇది డెక్. ఈ డెక్ 19 ఫీట్కి 14 ఫీట్ తోటి బ్రహ్మాండమైన డెక్ ఉంటుంది. దాంతోపాటుగానే ఇక్కడ బెడ్రూమ్కి కనెక్ట్గా కూడా బాల్కనీ ఉందన్నమాట. ఇప్పుడు మనం చూస్తోంది ఇటువైపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, దాంతోపాటుగానే ఓఆర్ఆర్. ఈ ఓఆర్ఆర్ దగ్గర ఇది ఉండడం వల్ల ఏంటంటే ఎయిర్పోర్ట్తో పాటుగానే ఇక్కడ నుంచి ప్రతి స్పాట్కి, అంటే ఇప్పుడు గచ్చిబౌలి కావచ్చు, అలాగే హైటెక్ సిటీ కావచ్చు, ఈ ప్లేసెస్ అన్నీ కూడా చాలా ప్రాక్సిమేట్ డిస్టెన్స్లో ఉంటాయి. 15 నుంచి 20 నిమిషాల దూరంలో ప్రతి ఒక్కటి కూడా రీచ్ అయిపోయే విధంగా ఉంటుందన్నమాట. ఇటువైపు ఏమో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అటువైపు ఏమో కోకాపేట్. అలాగే ఫ్లాట్ సైజెస్ విషయానికి వచ్చినట్లయితే 6,565 SFT తోటి కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. అలాగే 6,999 SFT తోటి కొన్ని ఫ్లాట్లు, 8,811 SFT తోటి కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోయేది 8,811 SFT గల ఓ పెద్ద ఫ్లాట్ అన్నమాట. ఇప్పుడు మనం ఎంట్రన్స్లో వచ్చిన తర్వాత దీన్ని ఎంట్రన్స్ 4A అంటారు. అది దాంతోపాటుగానే లాబీ ఆర్ లివింగ్ ఏరియా, ఈ రెండింటిని కలిపి చూసినప్పుడు 33/20 ఫీట్ ఇంచుమించుగా ఆ సైజులో ఉంటుంది. పెద్ద రూమ్ ఒకటి లాబీ. ఇక్కడ నుంచి అటువైపుకి, మీ వెనక ఉంది కదా, అటువైపుకి మీడియా రూమ్ లేకపోతే మల్టీపర్పస్ రూమ్ కింద ఒకటి పెట్టారు. దానికి కావాలంటే బయట వాళ్ళ కోసం లివింగ్ రూమ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ వీ నీడ్. ఇక్కడేమో ఈ సైడ్ ఉంది కదా, ఇది ఫ్యామిలీ లివింగ్ ఏరియా అనమాట. అక్కడ నుంచి ఇంకొకటి డైనింగ్, దాని పక్కన కిచెను, దాని పక్కన మాస్టర్ బెడ్రూమ్, ఇవన్నీ ఉంటాయి. టోటల్గా 4 బెడ్రూమ్లు, ఒక కిచెను, 2 లివింగ్ ఏరియాలు దీంట్లో కలిపి ఉంటాయి. దాంతోపాటుగానే ప్రతి రూమ్కి కూడా ఆల్మోస్ట్ బాల్కనీస్ ఉన్నాయి, 2 డెక్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక చెప్పినట్లుగా ఇది లాబీ. లాబీలో నుంచి మెయిన్ అటాచ్డ్గా ఉన్నది మల్టీపర్పస్ రూమ్ లేకపోతే మీడియా రూమ్. ప్రస్తుతానికి మీడియా రూమ్ కింద పెట్టారు వీళ్ళు దీన్ని. మంచిగా కూర్చొని మూవీస్ చూసుకోవడానికి, లేకపోతే టీవీ చూసుకోవడానికి, లేకపోతే బయట నుంచి వచ్చిన గెస్ట్ కోసం ఇది లివింగ్ ఏరియా లాగా కూడా వాడుకోవచ్చు. దీంట్లో మొత్తం చూసినట్లయితే 23/15 సైజ్ ఉంది. అక్కడ లాబీ 20 ఫీట్ వెడల్పు ఉంటుంది. 5 ఫీట్ పక్కనున్న బెడ్రూమ్కి కట్ చేశారు ఎంట్రన్స్ కోసము. ఇది 15 ఫీట్ విడ్త్ ఉంటుంది. దాంతోపాటుగానే అక్కడ అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక బాల్కనీ. ప్రతి ప్లేస్కి కూడా అటువైపు బెడ్రూమ్ నుంచి కావచ్చు, ఇటువైపు ఈ లివింగ్ ఏరియా దగ్గర నుంచి కావచ్చు, అన్నింటికీ కూడా బాల్కనీ కనెక్ట్ ఉంది.
ఇంకో గొప్ప విషయం ఏంటంటే వచ్చిన ఏ బాల్కనీలో నుంచి కూడా పక్కన డిస్టర్బెన్స్ లేకుండా ఇంకొక బాల్కనీ కానీ ఇంకొక రూమ్ కానీ కనెక్ట్ లేకుండా అలా క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి ఫుల్లీ ప్రైవసీ అనమాట. ఏ మాత్రం ఇబ్బంది ఉండదు, పక్క వాళ్ళు కనిపించడం కానీ హలో చెప్పుకోవడం కానీ ఇట్లాంటివి ఏవి లేకుండా చాలా కంఫర్టబుల్గా దీన్ని వాడుకోవచ్చు. సో దిస్ విల్ బి అ నైస్ బాల్కనీ. సాయంత్రం పూట అలా సరదాగా కూర్చొని అటువైపు వారార్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆ వ్యూని, ఇటువైపు ఉన్న ఈ ప్లేసెస్ అన్నిటిని కూడా ఎంజాయ్ చేసుకుంటూ వీ కెన్ స్పెండ్ టైం. లాబీలో నుంచి ఇక్కడికి వస్తే ఫ్యామిలీ లివింగ్ ఏరియా, ఇటువైపు దేవుడి గది. పూజా ఏరియా చూసినట్లయితే 6x9 ఉంది ఇక్కడ, చూసారు కదా, 6 feet డెప్త్, దాంతోపాటుగానే 9 feet వెడల్పుతోటి పూజా ఏరియా డిజైన్ చేశారు. ఈ ఫ్యామిలీ లివింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. మొత్తం 19 feet by 28 feet సైజ్ ఉంటుంది, 28.5 టు బీ ప్రిసైజ్డ్. దీంతో పాటుగానే అక్కడ డైనింగ్ ఏరియా, అటువైపు కిచెన్, ఇవన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఓపెన్గా కనిపిస్తూ ఉంటాయి. వెంటిలేషన్ ఇందాకే చెప్పుకున్నట్లు క్రాస్ వెంటిలేషన్ తోటి చాలా స్పేషియస్గా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఈ విధంగా ఫ్యామిలీ లివింగ్, తర్వాత డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా నుంచి కనెక్ట్ తోటి కిచెన్ కూడా ఉంది. ఈ విధంగా ఉంది. చాలా స్పేషియస్గా ఉండడం వల్ల కిచెను, డైనింగ్ ఏరియా ఇవంతా కూడా మధ్యలో ఇలాంటి ఒక ఐలాండ్ కిచెన్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా చేశారు ఈ మోడల్ హౌస్లో. మీకు కావాల్సిన డిజైన్ మీరు ఆబ్వియస్లీ తయారు చేసుకోవచ్చు ఫ్యూచర్లో మీ ప్లానింగ్ కనుక ఉన్నట్లయితే. బట్ స్టిల్ ఎగ్జాక్ట్గా ఇదే విధంగా చేసుకున్నా కూడా అద్భుతంగా ఉంది. ఈస్థెటిక్స్ అన్నీ కూడా జన బ్రహ్మాండంగా డిజైన్ చేశారు కాబట్టి లుక్ అండ్ ఫీల్ కూడా చాలా పాజిటివ్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. ఈ డైనింగ్ దగ్గర నుంచి ఇటువైపు ఇంకొక డెక్ చూసాం కదా, ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఆ డెక్ దగ్గర నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే అంటే ఇటువైపుకి, ఆ డెక్ దగ్గర నుంచి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, లావిష్ మాస్టర్ బెడ్రూమ్, చాలా చాలా పెద్దగా ఉంది. యూజువల్లీ 15 feet అంటేనే పెద్ద పెద్ద రూమ్ అనుకుంటారు, కానీ ఈ సైజ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 23x18.5, దాదాపుగా 19కి 28 అడుగులతోటి అద్భుతమైన బెడ్రూమ్. కింగ్ సైజ్ బెడ్ వేసినా కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది. సోఫాలు వగేరాలు పెట్టుకోవచ్చు. ఈ బాల్కనీ నుంచి కూడా వేరే వ్యూ ఏముండదు, ఇంకో బాల్కనీ కానీ వేరే ప్రాపర్టీ కానీ ఉండదు. ప్రైవసీ గ్యారంటీ. మాస్టర్ బెడ్రూమ్లో నుంచి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఒక వాకిన్ ఉంది, ఆ తర్వాత టాయిలెట్. వాకిన్ ఇంకా టాయిలెట్ కూడా చాలా స్పేషియస్గా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఆ వాకిన్లోనే వార్డ్రోబ్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి డ్రెస్సింగ్ రూమ్ కింద కూడా ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఈ ఫిట్టింగ్స్ అంతా కూడా పార్ట్ ఆఫ్ ద డీల్ అనమాట. కన్స్ట్రక్షన్లో మనం ఏదైతే కొనుక్కుంటామో దాంట్లో పార్ట్ ఆఫ్ ద డీల్ కిందనే వాష్రూమ్ ఫిట్టింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు. లేదు కస్టమ్ మేడ్లో కావాలంటే దాన్ని కూడా చెప్పి చేయించుకోవచ్చు. ఇక్కడ ఫ్యామిలీ లివింగ్కి, డైనింగ్కి అటాచ్డ్గా వాష్ ఏరియా కూడా ఉంది. కామన్ వాష్రూమ్ అంటాం కదా, ఆ విధంగా. దీంట్లో హ్యాండ్ వాష్, దాంతోపాటు టాయిలెట్ కూడా ఉంది. ఈ డిజైన్ బాగుంది యాక్చువల్లీ, చాలా ప్రైవేట్గా ఉన్నట్లు ఉందన్నమాట. చేయి గడుపుకునేటప్పుడు డైనింగ్ దగ్గర అది కనిపించకుండా నీట్గా డిజైన్ చేశారు. కాస్త లోపలికి వెళ్తే టాయిలెట్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ లివింగ్కు ఇటువైపు, అటువైపు మాస్టర్ బెడ్రూమ్, ఫ్యామిలీ లివింగ్ ఇటువైపు సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది, చాలా నీట్లీ డిజైన్డ్ కూడా. వీళ్ళు చాలా నీట్గా చేశారు. ఆ కలర్ కాంబినేషన్స్ అవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా ఇందాకే చూసినట్లు మంచిగా బాల్కనీ ఉంది, లైక్ దిస్. ఈ విధంగా బెడ్కి నెక్స్ట్ అంటే బ్యాక్ సైడ్కి వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ వాక్ రూమ్, వాక్వేతో పాటు బాత్రూమ్ కూడా ఉన్నాయి. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇందాకే చెప్పుకున్నట్లు టోటల్ 23x17 feet వస్తుంది. ఇది థర్డ్ బెడ్రూమ్, నా పర్సనల్ ఫేవరెట్. ఇది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా వ్యూ. ఈ బెడ్రూమ్కి వ్యూ చాలా చాలా బాగుంది. ఇక్కడ చూసాం కదా, అన్నింటికి బాల్కనీస్ ఉంటాయి. దీనికి కూడా బాల్కనీ ఉంది.
పర్టికులర్లీ ఈ బాల్కనీ స్పెషాలిటీ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ వ్యూ. దీంతో పాటుగానే ఇందాక చూసాం కదా, ఈ డెక్కి కూడా కనెక్ట్ ఉంది. చాలా చాలా చక్కగా ఉంటుంది. నైట్ టైమ్ వ్యూ అయితే ఇంకా అసలు బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో నుంచి లోపలికి వస్తే యథావిధిగా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇటువైపు. ఇంకా దీని సైజ్ విషయానికి వచ్చినట్లయితే ఇది కూడా 20x15 సైజ్ తోటి స్పేషియస్గానే ఉంది ఈ బెడ్రూమ్ కూడా. లాబీలో నుంచి డోర్ పక్కన ఇంకొక దారి ఉంటుంది, ఇది ప్యాసేజ్ వే. ఇది ఇంకొక బెడ్రూమ్, 4th బెడ్రూము. ఇది కొంచెం సైజ్ చిన్నదిగా ఉంది, బట్ బ్యూటిఫుల్ వ్యూ. ఇటువైపు ఆర్ఆర్ వ్యూ కూడా ఉంది. దాంతో పాటుగానే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. దీన్ని వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ గెస్ట్ రూమ్ ఆల్సో. బయట నుంచి యాక్సెస్ ఉంది. ఇంట్లోకి వచ్చే పని లేకుండా బయట దారి నుంచి, అంటే ఆఫీస్లో నుంచి కూడా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ రూమ్ని వాళ్ళకి అలాట్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఓవరాల్గా మొత్తం టూర్ అయిపోయింది కదా. ఇది ఆఫీస్ రూము చాలా కంఫర్టబుల్గా స్పేషియస్గా ఉంది. దాంతోపాటుగానే ఇటువైపు మంచి వ్యూ కూడా ఉంది ఔటర్ రింగ్ రోడ్ది. దీనికి ఇంటితో సంబంధం లేకుండా బయట నుంచినే యాక్సెస్ చేసుకోవడానికి ఒక చక్కటి డోర్ ఉంది. దీంట్లో నుంచినే బయట వాళ్ళు ఎవరైనా రావచ్చు. వాళ్ళు ఏదైనా సరే యూసేజ్ ఏదైనా ఉంటే దీనికి అటాచ్డ్గా ఉన్న గెస్ట్ బెడ్రూమ్ లాగా ఉన్న 4th బెడ్రూమ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అందులోనే వాష్రూమ్స్ ఉన్నాయి వాటికి కూడా. సో ఈ డిజైన్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకోటి 4.5 ఎకరాల్లో డిజైన్ చేసిన ఈ మొత్తం ప్రాపర్టీలో 1.5-2 ఎకరాల లోపలనే టవర్స్ అన్నీ వస్తాయి. మిగతా అంతా కూడా చక్కటి ల్యాండ్స్కేపింగ్, దాంతోపాటుగానే ఓపెన్ ఎయిర్ థియేటర్లు, ఫుల్ సైజ్ బాస్కెట్బాల్ కోర్టు, టెన్నిస్ కోర్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి బ్రహ్మాండమైన ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయి. అండ్ ఎమ్యూనిటీస్ లిస్ట్ చూస్తే మనకు కళ్ళు చెదిరిపోయేలా ఉంది. ఇక్కడ చూసారా, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, షెఫ్ ఆన్ కాళ్ళు, మసాజ్ క్లబ్, ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ థియేటరు 30 మందితోటి, బ్యాంక్వెట్ హాల్స్, మల్టీపర్పస్ హాల్స్, అలాగే ఫంక్షనల్ ఏరియా ఒకటి, క్రికెట్ సిమ్యులేటర్స్, మినీ మార్ట్, ప్రైవేట్ పూల్స్, సోనా, స్పా, కార్ వాష్ స్టేషన్స్, ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ ప్లేసెస్, ప్రైవేట్ క్యాటరింగ్, ఇట్లాంటివన్నీ కూడా బోల్డెన్ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. నిజంగానే అల్ట్రా లగ్జరీ లివింగ్లో ఏ విధంగా ఉంటుంది అనడానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఇది. అండ్ మర్చిపోకూడని విషయం ఏంటంటే, మనము ఒక చరిత్రాత్మకమైన లొకేషన్లో ఉన్నామన్నట్లుగా, ఒక హిస్టారికల్ పొజిషన్ అన్నట్లు చాలా కాలం పాటు నిలిచిపోతుందనే ఒక నమ్మకం కూడా ఉంది. సౌత్ ఇండియాలోనే టాలెస్ట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, దాంతోపాటుగానే అల్ట్రా లగ్జరీ లివింగ్. చూసారు కదా, అల్ట్రా లగ్జరియస్ సాస్ క్రౌన్ ప్రాజెక్ట్ని మీకు చూపించాము. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ మీకు ఏమన్నా కావాలన్నా, నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఏమన్నా ఇన్వాల్వ్ చేయాలన్నా, ఇంక్లూడ్ చేయాలన్నా కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. మరో వీడియోలో మరో బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ని మీకు చూపిస్తాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.